చాలా రోజుల నుంచి ఉంది. ఈ మధ్యలో ఎందుకు ఎక్కువ వస్తుంది? ఎందుకంటే 23 ఇది 2025 డిసెంబర్ నుంచి ఈ జాబితాలో పెట్టారు. బట్ ఈ 1-2 months గా ఎందుకు ఎక్కువ హైలైట్ అవుతుంది? రీజన్ ఏంది? యాక్చువల్గా భరత్ గారు, హైడ్రా వచ్చినప్పటి నుంచి నేను కొట్లాడుతున్నా. చాలా మంది తెలియదు ఏంటంటే, హైడ్రా వచ్చినప్పుడు నేను అన్న మాట ఏంటంటే, అరే పెద్దలు ఏవైతే గద్దల్లాగా తన్నకపోయినారో భూమి, మీ భూభారతిలో భూహారతి ఎట్లయితే మారుతా ఉందో, భూహారతిగా మారిందో, వాటిని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప మీరు పేదల ఇండ్లు కూల్చివేయడం, ఎప్పుడో పర్మిషన్లు వచ్చి కట్టుకున్నటువంటి కాలనీల మీద పడి కూల్చేయడం అనేది మంచిది కాదని చెప్పి చాలా రోజులు ఫైట్ చేస్తున్నారు. కానీ ఈ 22A ఈ మధ్య కాలంలో ఇబ్బడి ముబ్బడిగా దాదాపు 1 కోటి ఎకరాలలో ఈ 22A పెట్టడమే కాకుండా 35 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఏ కాలనీలు అయితే హైదరాబాద్ వెలిసినాయో, అన్ని రకాల పర్మిషన్లతో ఇవాళ బ్యాంకు రుణాలతో వెలిసినాయో, అలాంటి వాటిల్లో ఏమైపోయింది వీళ్ళకి తెలియదు. ప్రపంచ జనానికి ఎవరైనా అమెరికాకు పోయి కొడుకు లోన్ కావాలంటే కుదవబెట్టాలనుకున్నా, ఏదైనా అప్పుల పాలై అమ్ముకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఇల్లు అమ్ముకోవడానికి పోతే, రిజిస్ట్రేషన్ పోతే మీది నిషేధిత జాబితాలో ఉందని చెప్పి పెట్టిండు. అంటే ఎప్పటి నుంచో పెట్టింది వీళ్ళ ఎజెండా ఏముంది అని అర్థమైందంటే, 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయాలనేటువంటి ఎజెండా తోటి ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడిగా 10 లక్షల కోట్లు ప్రభుత్వానికా లేకపోతే ఇండివిజువల్ మరి ప్రభుత్వానికని అంటున్నారు. దాంట్లో వీళ్ళ కమిషన్ ఎంత పోతుంది మీకు తెలుసు. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఒక ఫిక్స్డ్ అదే అయిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా చెక్ పాస్ కావాలంటే 10% అనేది అయిపోయింది. కొద్దిమంది ఎమ్మెల్యేలకు లెటర్ ప్యాడ్ల మీద 50 లక్షలు ఎంతో ఇవ్వచ్చు, ఎంపీలకు 2 కోట్లు 5 కోట్లు ఇవ్వచ్చు. కానీ ఇవి పక్కకు పెడితే ఇవాళ 10% లేకుండా ఎట్లయితే ఫైనాన్స్ నుంచి బిల్లు శాంక్షన్ కాదు, డబ్బులు రావు, అదే పద్ధతిలో ఇవాళ ఓఆర్సీలు తెచ్చుకోవాలన్నా, మీరు కన్వర్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ధరని ఇవి ఎక్కించుకోవాలనుకున్నా కూడా, రికార్డులు ఎక్కించుకోవాలనుకున్నా కూడా 30% లేకుండా సాధ్యమైతే లేవనేది అలా తేలిపోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే, అసైన్మెంట్ భూములు, దేవాలయ భూములు ఇట్లాంటి అయితే 50 గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ వ్యక్తుల మధ్య పంచాయతీ అయితే 50% దాకా కూడా పోయిన సందర్భాలు లేవు. అదొక అలాగ విషయం. కానీ ఇవన్నీ పెట్టి ప్రభుత్వ పరంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా వాళ్ళ స్వామి కార్యం స్వాహకార్యం అన్నట్టుగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టుగా ఏదో ఉద్యోగులై తప్పు పని చేసిండ్రు, మాకు తెలియకుండా చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతూ శుద్ధ తప్పు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మీరు ఎప్పుడో 20-25 ఏళ్ళుగా ఈ రెవెన్యూలో నిష్ణాతులైన అడ్వకేట్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి నిష్ణాతులే పెట్టుకున్నాడు. ఈ రియల్ ఎస్టేట్ గురించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఆయన సిద్ధహస్తుడు. ఆయన చాలా రీసెర్చ్ స్కాలర్. ఆయన మించిన ఎవరు లేరు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ ప్రస్తావన చేసినప్పుడు, మంత్రి ప్రస్తావన చేసినప్పుడు నాకంటే ఎక్కువ ఎక్కడ ఆయన మీకు అని చెప్పి దదరగొట్టే పరిస్థితి కూడా చూసుకుంటాం మనం. కాబట్టి ఆయనకు అవగాహన లేకుండా పనిచేసిన కాదు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, తెలంగాణలో వాల్యూ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాల కలెక్టర్లకి వీళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చి ఉంటారంటే, మీరు మా ప్రమేయం లేకుండా ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకు హక్కులు ఉన్నప్పటికి కూడా కొన్ని చిన్నవి ఉంటాయి. హక్కులు ఉన్నప్పటికి కూడా మా ప్రమేయం లేకుండా, మాకు ఇంటిమేట్ చేయకుండా మీరు చేయొద్దు. ఏది 22A నుంచి తీసేయొద్దు. 22A మాత్రమే కాదు, ఇలా ఓఆర్సీలు రావాలన్నా, మ్యూటేషన్ చేయాలన్నా, ఎన్ఓసీలు రావాలన్నా, ఇట్లాంటి ఏవైనా కూడా వాళ్ళకు ప్రమేయం లేకుండా, వాళ్ళకి సమాచారం లేకుండా చేయొద్దు. పేరుకు మాత్రమే ఆర్డీఓ స్థాయిలో అయిపోతుంది, పేరుకు మాత్రమే ఎంఆర్ఓ స్థాయి అయిపోతుంది. ఇది ఉన్నప్పటికి కూడా కలెక్టర్ దగ్గరికి పోయింది కాదు. కలెక్టర్ ఏం చెప్తాడు, చక్కన నువ్వు పైన మాకు ఫోన్ చేయించండి, ప్రాసెస్ అయిపోతుంది. ఇవాళ హుడా ఉంది, హుడాలో కూడా పలానా ఆయన దగ్గరికి పోయేస్తేనే, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి పెట్టుకున్నారు. ఒకనాడు కేసీఆర్ గారి ప్రగతి భవన్లో వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారనే ఆరోపణ ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మాత్రం 10ల సంఖ్యలో ఒక ఫహీం గారు ఉంటారు, ఒక అనిల్ రెడ్డి గారు ఉంటారు, ఒక